విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తొలి రోజు ఊహకందని ర్యాంపేజ్ ను చూపించగా టికెట్ సేల్స్ పరంగా అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ తో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా రెండవ రోజు కూడా నాన్ స్టాప్ గా సాలిడ్ బీటింగ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. రెండవ రోజు కూడా సినిమాకు కొద్ది వరకు మాత్రమే స్క్రీన్ కౌంట్ పెరగగా ఆశించిన మేర స్క్రీన్ కౌంట్ పెరిగి ఉంటే కలెక్షన్ల పరంగా మరింత ర్యాంపేజ్ ను సినిమా చూపించి ఉండేది. ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే రెండవ రోజు సినిమా మొత్తం మీద మొదటి రోజు టికెట్ సేల్స్ తో కంపేర్ చేసి చూసుకుంటే కేవలం 20-25% వరకు మాత్రమే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది బాక్సాఫీస్ దగ్గర. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఫెంటాస్టిక్ అనిపించే రేంజ్ లో కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అన్ని చోట్ల అంచనాలను అందుకుంటే మొదటి రోజు హైర్స్ ను పక్కకు పెడితే వచ్చిన వర్త్ షేర్ నుండి చూసుకుంటే 10 నుండి 11 కోట్ల వరకు షేర్ ను అవలీలగా రెండవ రోజు సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సినిమాకు. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే సినిమా అవలీలగా 11 నుండి 12 కోట్ల వరకు షేర్ ను కూడా తెలుగు రాష్ట్రాలలో సాధించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇక ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అన్ని చోట్ల కలుపుకొని కూడా అన్ని అద్భుతమైన ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా 14 నుండి 15 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఓవరాల్ గా అల్టిమేట్ జోరును చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా సాలిడ్ బిజినెస్ రికవరీని సొంతం చేసుకుని 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి పుష్కలంగా. ఇక టోటల్ బాక్సాఫీస్ దగ్గర 2 రోజులకు గాను సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.